అనుకున్నారు, చోరీలను ఎంచుకున్నారు. ఒకరు బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు, మరొకరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు, ఇంకొక డిగ్రీ చదివారు. ఉద్యోగోపాధి మార్గాలు ఎంచుకుని ఉన్నతంగా ఎదగాల్సిన వీరు దురలవాట్లకు బానిసలుగా మారి పక్కదారి పట్టారు, జల్సాల కోసం చోరీల బాట పట్టారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారంటే ఒక బీటెక్ విద్యార్థి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ముగ్గురు కలిసి బైకులు దొంగతనం చేసినటువంటి కేసులో కీలకమైంది. ఇకపోతే వైకాపా ప్రచార రథం తగలబెట్టింది మాజీ ఎంపీ భరత్రామ్ అనుచరుడే, సానుభూతి కోసమే దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడి. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్రామ్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో అసలు నిజాలు బయటకు వచ్చాయి. తమ నాయకుడికి సానుభూతి కోసం వైకాపా కార్యకర్త ఆ రథాన్ని కాల్చినట్టు వెల్లడైంది. గురువారం ఎస్పీ కార్యాలయం డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. జూన్ 28న రాత్రి రాజమహేంద్రవరం విఎల్పురం వద్ద ఉన్న మాజీ ఎంపీ భరత్రామ్ కార్యాలయ ఆవరణలో ఆయన ప్రచార రథం పూర్తిగా దగ్ధమైంది. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడం మానేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు రథాన్ని కాల్చేసినట్టు విరుచుకుపడ్డారు. 4 రోజుల తర్వాత డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిఘా పెట్టి మాజీ ఎంపీ అనుచర వర్గంలోని వ్యక్తి అసలు కారకుడిగా నిర్ధారించారు. దంగేటి శివాజీ మాజీ ఎంపీ భరత్రామ్తో పాటు ఆయన తండ్రి నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడు. అతడి మీద స్థానిక స్టేషన్లో పలు కొట్టాట కేసులు కూడా ఉన్నాయి. భరత్ అనుచరులు నిత్యం కార్యాలయ ఆవరణలో మద్యం తాగుతుంటారు. ఘటన జరిగిన రోజు రాత్రి శివాజీ మద్యం తాగి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఓ పాలిథిన్ కవర్లో పెట్రోల్ పోసి దాన్ని ప్రచార రథం ముందు టైర్పై ఉంచారు. దోమలకు వినియోగించి కాయల ముక్కను వెలిగించి కవర్పై ఉంచి కొంత సమయం తర్వాత నిప్పంటుకునేలా టైర్పై ఉంచి పరారయ్యారు. నిమిషాల వ్యవధిలో టైర్ కాలి వాహనానికి పూర్తిగా మంటలు వ్యాపించి తానే ఈ పని చేసినట్టు శివాజీ ఒప్పుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచిగా రిమాండ్ విధించిన డీఎస్పీ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి